ఇక మొదలెడదామా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాజెక్ట్ చూపిస్తాను. సెటప్ చూపిస్తాను. ఇది రీలెస్. మనం ఇంతకుముందు రీలెస్ వచ్చేసి చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం. ఈ 3 రీలెస్ వచ్చేసి ఇంకా 5 లైట్స్, ఒక ఫ్యాన్ కంట్రోల్ చేస్తున్నాం. చూడండి అసలు లైట్స్ పెట్టింది చూస్తున్నారు. ఈ సెటప్ మొత్తం ఎలాగంటే ఇప్పుడు మనం 5 వోల్ట్ అడాప్టర్ యూజ్ చేస్తాం. యూజ్ చేసి రీలే కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఐఆర్ సెన్సర్ ఉంటుందో ఈ ఐఆర్ సెన్సర్ తాలూకు అవుట్ రీలే తాలూకు ఇన్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసేసి 3 వైర్స్ జిఎన్డి వీసీసీకి యూజ్ చేసేసి 3 వైర్స్కి అడాప్టర్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం రీల్ అంటే స్విచ్లో వర్క్ అవుతుందని తెలుసు కదా. ఇప్పుడు దీన్ని మనం స్విచ్లో యూజ్ చేస్తాం. ఎప్పుడైతే డెవలప్ చేసామో మంచిగా చేస్తాం. ప్లస్ ఆన్ ఉంది కానీ సపరేట్గా ఆన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే డెవలప్ చేసామో ఈ కార్బన్ షీట్ జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మెరుగుతుందో రిలేస్ అని యాక్టివేట్ అవుతుంది. గ్రీన్ కలర్ ఎల్ఈడీలో అవుతుంది. లైట్స్, ఫ్యాన్స్ మనం కనెక్ట్ చేసుకుంటే అన్నీ ఆన్ అవుతుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తాం. చూడండి, డోర్ ఓపెన్ చేస్తే కార్బన్ షీట్ మెరుగుతుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసేసరికి మన డోర్ ఓపెన్ చేసేసరికి కార్బన్ షీట్ కింద మెరుగుతుంది. ఇక్కడ రిలేస్ అని పెట్టుకుంటుంది. మనం ఐఆర్ సెన్సర్ యూజ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ సెన్సర్ యూజ్ చేసి ఇంకా బెటర్ కూడా చేయొచ్చు. కానీ అమౌంట్ తక్కువ రావాలంటే ఇదే బెటర్. దీనికి స్విచ్ బోర్డ్లో టెర్మినల్స్ కనెక్ట్ చేస్తాం. నార్మల్ రిలయన్స్ స్విచ్ లాగా స్విచ్ ఎలా కనెక్ట్ చేస్తాం, లేదా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. చూపించాలి. దాంతోపాటు ఇప్పుడు మనం ఒక డోర్ క్లోజ్లో సరే స్విచ్ ఆన్ చేసుకోవడం యూజ్ చేసుకోవచ్చు. లైట్స్ మంచి ఓకే. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఈ సెటప్ ఏంటంటే జస్ట్ డోర్ ఓపెన్ చేసి ఆన్ అయిపోతుంది. అంతే. గ్రీన్ అంటే ఇండికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి కార్బన్ షీట్ మూవ్ అయ్యేటప్పుడు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.